మొబైల్ ఫోన్ల రీఛార్జ్ లాగే ఇకపై కరెంట్ మీటర్లకి ప్రీపెయిడ్. అవును, ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల్ని వాటి నుంచి ప్రీపెయిడ్ కి మారుస్తున్నారు. కేవలం ప్రభుత్వ సర్వీసుల్ని మాత్రమే ఈ ప్రీపెయిడ్ కిందకి తెస్తున్నారు. నేటి నుంచి ప్రీపెయిడ్ విధానం అమలు చేస్తారు. 3 డిస్కంల పరిధిలో ఇదే విధానం ఉంటుంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మూడింటిలో కూడా ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాల సర్వీసులకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. సిపిడిసిఎల్లో ప్రస్తుతం 71,174 ప్రభుత్వ సర్వీసులు ఉన్నాయి. వీటిల్లో 50,000 సర్వీసులు ఇప్పుడు ప్రీపెయిడ్ కు వస్తున్నాయి. ఎస్పీడీసీఎల్లో మొత్తం 1,17,000 ప్రభుత్వ సర్వీసులు ఉన్నాయి. వీటిలో ప్రీపెయిడ్ లోకి 34,496 సర్వీసులను తీసుకొస్తున్నారు. ఇక ఈపీడీసీఎల్లో 2 లక్షలకు పైగా ప్రభుత్వ సర్వీసులుంటే 4వ వంతు ప్రీపెయిడ్ లోకి మారుతున్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో విద్యుత్ వినియోగం ఎలా ఉందో తెలుసుకోవడంతో పాటు బిల్లింగ్ అంశాల్లో పారదర్శకతను పెంపొందించేందుకు వీలుగా ఈ స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లుగా మారుస్తున్నారు. ఒక రకంగా ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ సర్వీసులకి సంబంధించిన బకాయిల సమస్య నుంచి బయటపడేందుకు నూతన విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులన్నింటినీ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఈ వాలెట్ ద్వారా రీఛార్జ్ ప్రక్రియ చేపడతారు.